2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనము గోల్డ్ రేట్ గురించి మాట్లాడుకుంటాం యాజ్ యూజువల్గా. దాంతో పాటు కానీ సిల్వర్లో చూస్తే గత కొన్ని రోజులుగా ఆల్ టైమ్ హైలోనే సిల్వర్ మూమెంట్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? ఇంకా పెరిగే ఛాన్సెసే ఉన్నాయా? ఏమన్నా తగ్గుతుందా? అండ్ ఇంకోవైపు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, బంగారం రేటే పెరుగుతుంది, సిల్వర్ అన్నా మనం తీసుకొని గోల్డ్ కోటింగ్ వేసుకొని జ్యువెలరీ వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆ సిల్వర్ కూడా పెరిగితే ఇంకేం మెటల్ మనం కొనుక్కోవాలి అన్న క్వశ్చన్లో ఉన్నారు. ఎలా చూడాలి అంటారు? యాక్చువల్గా చెప్తాను శిరీష, సిల్వర్ ఎంత పెరిగినా కానీ మీకు కేజీ ధర ప్రకారంగా ఉంటుంది కాబట్టి సిల్వర్ ఏనాడైనా మీకు బంగారంతో పోల్చుకుంటే చాలా తక్కువ ధర. ఎందుకు చెప్పనా, మీకు 10,000 రూపాయలు గ్రామ్ బంగారం ఉంది, 10 నుంచి 9,000 రూపాయల మధ్యలో ఉంది. అదే మీరు 1 గ్రామ్ సిల్వర్ గురించి మాట్లాడితే 108 రూపాయలు మాత్రమే, 108 రూపీస్ పర్ గ్రామ్. ఏ రోజైనా కానివ్వండి బంగారంతో పోల్చుకుంటే సిల్వర్ ఈజ్ ఆల్సో ప్రెషియస్ కమోడిటీ. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఆర్నమెంటల్ జ్యువెలరీ కానివ్వండి, లైక్ పట్టగొలుసులు అందరు చాలా ఎక్కువగా చేయించుకుంటారు. అండ్ ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏమొచ్చిందంటే, నడుముకి వడ్డానం చేయించుకుంటారు చూడండి, దాన్ని గోల్డ్ కోటింగ్ పెట్టించేసి సిల్వర్తో చేయించుకుంటారు అనమాట. బికాస్ గోల్డ్ హెస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఎవరన్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఓహో బంగారందే చేయించారేమో అని చెప్పి అనుకుంటారు. ఎవరు అడగరు వచ్చేసి ఇది సిల్వర్దా, దీని మీద బంగారం కోటింగ్ ఉందా, అంత ఆలోచన ఎవరికి ఉండదు. బట్ ఒకవేళ అది పోయినా కానీ అది ఒక 1/4 కేజీదో 100 గ్రాములదో ఉంటుంది ఆ వడ్డానం అనేది. కానీ అదే ఒకవేళ 100 గ్రాముల వడ్డానం పోయిందనుకోండి, ఒక 1/4 కేజీ బంగారంతో చేసిన వడ్డానం పోతే ఎన్ని లక్షలు? కెన్ యు జస్ట్ ఇమాజిన్? అంటే 25 లక్షల రూపాయలు అండి 1/4 కేజీ అంటే, 250 గ్రామ్స్ అంటే. సో ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సిల్వర్ జ్యువెలరీ. సో సిల్వర్లో క్రియేటివిటీ ఎక్కువగా వాడడం వల్ల ఈ మధ్య మీరు ఒకవేళ బంగారం జ్యువెలరీ షోరూమ్స్ పక్కన చూస్తే మీకు ఒక సిల్వర్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును సార్. సో సిల్వర్ జ్యువెలరీ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ సిల్వర్ అంత యూసేజ్ పెరగడం వల్ల ఒకవైపు ఇండస్ట్రియల్ యూసేజ్, రెండో వైపున ఆర్నమెంటల్ యూసేజ్, దానివల్ల డిమాండ్ పెరిగేసి అసలు బంగారం కంటే ఎక్కువగా డిమాండ్లో ఉంది ఇప్పుడు సిల్వర్ ఆల్ టైమ్ హైలో. అండ్ ఇంకొక చిన్న మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ వారాని కోసమే ఈ చిన్న గుడ్ న్యూస్ పనికి వస్తుంది. ఎందుకంటే సిల్వర్ కరెక్షన్లోకి వచ్చింది. ఎందుకంటే 109,700 చేంజ్ వరకు వెళ్ళిన సిల్వర్ కాస్త కేజీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు 106,000లో ఉంది. అంటే 3,000 రూపాయల కరెక్షన్కి వచ్చిందనమాట. ఎవరన్నా అలాంటి ప్లానింగ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ వారంలో గుడ్ న్యూస్ అని చెప్తాను. మళ్ళీ ఈ ప్రైసెస్ నెక్స్ట్ వీక్ నుంచి పెరుగుతున్నాయా, ఆ డీటెయిల్స్ మనం ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా ఫస్ట్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ చెప్తాను, దాని తర్వాత ఫ్యూచర్స్లో ఎలా ఉండబోతుంది, అప్పుడు పెరుగుతుందా పడిపోతుందా అన్నది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము స్పాట్ మార్కెట్ నుంచి. సో 10 పైసలు మైనస్లో ఉంది శిరీష. 1 గ్రామ్ సిల్వర్ చూసుకుంటే 108 రూపాయలు నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 107 రూపాయలు 90 పైసలు ఉందన్నమాట. సో మనం ఈ వారం అంతట్లో చూసుకుంటే మొత్తానికి మనకు కనిపించేది ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్లో సిల్వర్ ఈజ్ ట్రేడింగ్ టుడే 1,06,300 రూపీస్. ఓకేనా? అయితే ఇవాళ మనకి సిల్వర్ పెరుగుతుందా పడుతుందా? ఎందుకంటే ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే ఈ వారానికి. సో లెట్ మీ షో యూ. 1,06,000లో ఉన్న సిల్వర్ కాస్త పడిపోవాలి అంటే పూర్తిగా 1,05,893 కిందికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఫస్ట్ సపోర్ట్. లేదంటారా మీకు పైకి వెళ్ళిపోతుంది 1,07,531 వరకు. ఒకవేళ 1,05,893 సపోర్ట్ 1 దిగిందనుకోండి, 1,05,117 అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,04,255 రూపీస్ వరకు వచ్చేస్తుంది కిందికి. ఒకవేళ పెరిగిందే అనుకోండి 1,07,531 దాటాల్సిందే, లేదంటే దాని పైకి వెళ్ళకపోతే సిల్వర్ పెరగదు. ఒకవేళ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 1,08,393 అండ్ 1,09,169 ఈజ్ అ సపోర్ట్ 3 అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపించాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా 1,09,748 ఈజ్ ది ఆల్ టైమ్ హై అనమాట. 6 నెలల ముందు కూడా అదే హై, 3 నెలల ముందు కూడా అదే హై, అండ్ 1 మంత్ బిఫోర్ కూడా అదే హై. సో దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు జూన్ నెలలో మీకు సిల్వర్ న్యూ హై క్రియేట్ చేయాల, మే నెల వరకు మీకు ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మీకు మార్కెట్స్లో కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. అందుకే మీరు చూసుకుంటే 1,07,445
లాస్ట్ వీక్లో హైయెస్ట్ అనమాట. కిందలో చూసుకుంటే మనము 1,03,680 వరకు వచ్చింది. సో ఈసారి 1,03,000 దిగుతుందంటారా? ఛాన్సెస్ ఆర్ లుకింగ్ లైక్ దట్. ఎందుకంటే ₹1,00,000 వచ్చేసేసి ఈ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉంటుంది కదా, సైకలాజికల్ ఫిగర్ అనమాట. అంటే ₹1,00,000 ఒకసారి అక్కడికి వచ్చేసి సపోర్ట్ తీసుకుంటుందా లేదా, ఒకవేళ దిగితే 99,000 వస్తుందా అన్న విషయానికి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇమ్మీడియట్గా ఒకవేళ ఇవాళ పడుతుందా అంటే సాయంత్రం 5 గంటలకు ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం గురించి మనం ఫస్ట్ చూడాలి. ఎందుకంటే చార్ట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలాగైతే 5 minutes చార్ట్లో మనం చూస్తున్నామో ఇక్కడ ఒక పెద్ద ఫాల్ అనేది జరిగింది శిరీష. ఇదిగోండి. సో ఇట్ నెవర్ వెంట్ అప్ వెరీ సీరియస్లీ అనమాట. దాని తర్వాత మళ్ళీ కాసంత పెరిగిన తర్వాత సైడ్ వేస్ మార్కెట్ నుంచి మీకు సిల్వర్ మళ్ళీ ఇక్కడ పడిపోవడం జరిగింది. సో ఈసారి మనం చూసుకుంటే ఈ లో ఏదైతే క్రియేట్ చేసింది కదా కొద్ది రోజుల ముందు 1,05,807 దీని కిందికి వచ్చేస్తే మాత్రం కంప్లీట్గా బ్లడ్ బాధ ఉంటుంది సిల్వర్ విషయానికి. అంటే దాదాపు ₹1,00,000 కూడా తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరెవరైతే ప్లాన్ చేస్తున్నారో సిల్వర్ ఆర్నమెంట్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, యుటెన్సిల్స్ కానివ్వండి, అంటే ఒక నీళ్లు తాగే గ్లాస్ కానివ్వండి వెండిది, ఆర్ మనము భోజనం చేసే ప్లేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలామంది రేటు దిగినప్పుడే వెండిని కొనుక్కొనేసి అప్పుడు దే గెట్ దోస్ థింగ్స్ డన్ అనమాట. సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంకా పడుతుందా, ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏం జరగబోతుంది అనే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నన్ను అడగండి, కాల్ చేయండి. ఈ డీటెయిల్స్ అనేది మీకు చెప్తా. డెఫినెట్గా సార్. అండ్ చాలామందికి కూడా ఇప్పుడు మీరు కండక్ట్ చేసే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఎలా ఉండాలి, అండ్ పిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి అంటే దాన్ని ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే మనం ఏదైతే అమౌంట్ అనుకుంటున్నామో అది వస్తుంది అనుకునే వాళ్ళు కొందరు. అప్పులు ఉన్నాయి, మీరు లాస్ట్ ఎపిసోడ్లో అప్పులు ఉన్నప్పుడు లాసెస్లో కాకుండా లాస్ని రికవరీ చేస్తూ ప్రాఫిట్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఈ క్లాస్ ఉపయోగపడుతుంది అంటారా? జాయిన్ అవ్వచ్చా? ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఎలా ఉంటుంది? ఆన్లైనా ఆఫ్లైనా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ రీజన్ బిహైండ్ హ్యావింగ్ ఎ మాస్టర్ క్లాస్ ఏంటంటే మన క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, మన ప్రేక్షకులు ఎవరైతే ఎంతమందికి అయితే ఈ అప్పుల వల్ల కానివ్వండి, ప్రైవేట్ ఫైనాన్సెస్ దగ్గర ₹2కి, ₹5కి, ₹10కి కూడా అప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. తీసుకున్న తర్వాత అప్పుడు బాధల్లో ఉండేసి తప్పు చేశాము, ఇది ఒక విషయస్ సర్కిల్లో మనం ఇరుక్కున్నాము, ఇందులో నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఒక స్ట్రాటజీ నేర్చుకోవాల్సిందే. దానికి కావాల్సింది ఒక బేసిక్ నాలెడ్జ్, అది మనం నేర్చుకుని తీరాలి అని చెప్పే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు రెగ్యులర్గా. ఎందుకంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రాబ్లం ఏదైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డ్రై అయిపోయాయి. కాబట్టి కొత్తగా కనీసం ఒక ₹1,00,00,000 నుంచి ఒక 10 కోట్ల కోసం మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, గతంలో చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ఫ్యూచర్ని ఎలా మనం భవిష్యత్తుని బ్రైట్గా మార్చుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు పనికి వస్తుంది, మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫే కాదు, మీ ఇంట్లో ఉన్న నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు ఇది నేర్పించవచ్చు ఒకసారి నేర్చుకున్న తర్వాత. సో నేనేమంటానంటే మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. సో ఇది ఒక మాస్టర్ క్లాస్ కాబట్టి మీరు నేర్చుకునేదానికి మార్నింగ్ 11 AM సండే రోజున ఉంది, 29 జూన్కి ఉంది ఇది. సో ఈ క్లాస్ జాయిన్ అవ్వండి ఇమ్మీడియట్గా. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎనీ టైమ్ ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.